అడుకోకో గుంత గజానికో మ్యాన్ఫోల్ వర్షం వస్తే ఎక్కడ ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయో తెలియదు. అదమర్చి నడిస్తే అంతే సంగతులు. ఏ మ్యాన్ఫోల్లో పడి పైకి పోవాల్సిందే. సిటీ జనాన్ని భయపెడుతున్న మ్యాన్ఫోల్స్ పై స్పెషల్ స్టోరీ. వర్షం వస్తే చాలు రోడ్డెక్కాలంటే జంకుతున్నారు సిటీ జనం. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ఏది రోడ్డు, ఏది గుంతో, ఏది మ్యాన్ హోలో తెలియని పరిస్థితి. వర్షం వస్తే చాలు మృత్యు ద్వారాలు తెరుచుకుంటాయి. నిలువెత్తు మనిషిని నిలువునా మింగేస్తున్నాయి. మాదాపూర్ హైదరాబాద్ ఐటీ హబ్ ఏరియా. రోజు లక్షల మంది తిరిగే ఈ రోడ్లపై మ్యాన్ హోల్లో పడి ఓ యువకుడు చనిపోవడం దారుణం. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని డ్రైనేజ్ లోకి తరలించేందుకు మ్యాన్ హోల్ తెరిచారు. అప్పటికే వర్షంతో రోడ్డు జలమయమైంది. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందనే కనీసం హెచ్చరిక కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మోతీ యాదవ్ మ్యాన్ హోల్లో పడిపోయాడు. క్షణాల్లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైనేజీ సిస్టమ్ ఉంది తప్ప వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ లేదు. అంటే కొన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఆ సమన్వయం కోసం మేము ప్రయత్నం చేస్తామనే రకంగా చెప్పారు. ఎందుకంటే ఒక శాఖ వాళ్ళేమో రోడ్డు దవ్వి వెళ్ళిపోతారు, ఇంకో వాళ్ళు పూడ్చడానికి చాలా టైం పడుతుంది. సిటీలో ఇలా మ్యాన్ హోల్లో పడి చనిపోవడం ఇది ఫస్ట్ టైం కాదు. గత 2 ఏళ్లుగా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని హడావిడి చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు తర్వాత లైట్ తీసుకుంటున్నారు. దీంతో నిండు ప్రాణాలు మ్యాన్ హోల్లో కలిసిపోతున్నాయి. రోడ్లు తవ్విస్తా ఉన్న రోజు ముషిరాబాద్ ఈ రోడ్ ఎమ్మటైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎప్పుడు రోడ్లు తవ్వుతూనే ఉంటారు, కానీ ఎప్పుడు రోడ్లు వేయరు. ఎప్పుడు వాటర్ వచ్చి వర్షం పడ్డప్పుడు అది ఎప్పుడు నా కార్ పోతూనే ఉంటుంది. ఈ రోడ్డు కూడా అంతే ఉంటుంది. అట్లాగే బోరబండ ఇవన్నీ ఎక్కడ చూసినా, అంబర్పేటలో ఒకప్పుడు కూడా పోతూనే పిల్లలు బైక్ మించి కింద పడి లోపల నాలలో పడిపోయి చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ అధికారులు వెంటనే పర్యవేక్షణ చేయాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. వర్షాలు రాకముందు ఏం చేయాలి మనం అనేది కూడా ఉండాలి. అది లేకుండా ఉంటుంది. సిటీలో మొత్తం 4,70,000 మ్యాన్ హోల్స్ ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 2,70,000 మ్యాన్ హోల్స్ జీహెచ్ఎంసీ పరిధిలో, 2 లక్షల మ్యాన్ హోల్స్ వాటర్ బోర్డు పరిధిలో ఉన్నాయి. మూతల్లేనివి 20,000 ఉంటే ఇందులో 10,000 మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఒక గర్భిణి నాలాల పడి చనిపోయింది. అట్లాంటి ఇన్సిడెంట్స్ హిమాయత్ నగర్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ రాత్రి ఇంటికి వస్తూ నాలాల పడి చనిపోయాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అంటే వరద నీరు వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవట్లేదు కాబట్టి ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెట్టి అందులోకి నీళ్లు వెళ్ళేటట్టుగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ కవర్స్ అన్ని దెబ్బతినిపోయినా వాటిని తిరిగి రీప్లేస్ చేయకపోవడం కారణం మరోవైపు కనిపిస్తుంది. వర్షం వస్తే మ్యాన్ హోల్ మూతలు తీస్తున్నారు, కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం లేదు. దీంతో నడుచుకుంటూ వెళ్లే వాళ్లతో పాటు వాహనదారులు కూడా మ్యాన్ హోల్లో పడి చనిపోతున్నారు. గాయపడ్డ ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. మ్యాన్ హోల్ పక్కనే కేబుల్ కోసం తవ్విన గుంతలు ఉంటున్నాయి. ఓసారి వాటర్ వర్క్, మరోసారి కేబుల్, ఇంకోసారి విద్యుత్ కోసం గుంతలు తవ్వుతున్నారు. ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కోసారి గుంతలను తవ్వడంతో రోడ్లన్నీ దారుణంగా మారాయి. గజానికో గుంత, కిలోమీటర్కో మ్యాన్ హోల్ కనిపిస్తోంది. దీంతో సిటీ జనం బిక్కుమిక్కుమంటూ రోడ్డు మీద నడవాల్సి వస్తోంది.